నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం ఆర్థిక భారం కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ బహిరంగ సభ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్ లబ్ధి మొత్తాన్ని బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని భీమవరం కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వీక్షించారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 33,400 మంది విద్యార్థులకు మంజూరైన జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తం 26,69,17,209 రూపాయల మెగా చెక్కును విద్యార్థులు వారి తల్లులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ప్రపంచ బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ ఏకీకృత పోర్టల్ ప్రారంభించడం జరిగిందని, ర్యాంప్లోని ఒక అంశమైన ఎంఎస్ఎంఈ ఫార్మలైజేషన్లో భాగంగా ప్రభుత్వం పరిశ్రమల శాఖకు సర్వే నిర్వహిస్తోందని, ఎంఎస్ఎంఈల సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఏపీ ఎంఎస్ఎంఈ 1 బ్యానర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వే ద్వారా తయారీ, సేవ, వాణిజ్య రంగంలోని అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేసి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచ్చి ఏపీ ఎంఎస్ఎంఈ E1 పోర్టల్కు అనుసంధానించడం ద్వారా ఎంఎస్ఎంఈల డేటాబేస్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో అన్ని డేటాబేస్లను అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. రానున్న 4 ఏళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటు వ్యాపారాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల వివరాలు సేకరించడానికి ప్రత్యేక సర్వేను నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యు మంగపతిరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షన భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించిన అన్ని కార్యక్రమాలను, తెలుగుదేశం జనసేన కరపత్రాలను, ప్రచార సామాగ్రిని ఓటర్ల వద్దకు తీసుకువెళ్లి సకాలంలో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఎన్నికలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల ప్రచార సామాగ్రిని అందజేశారు. సమావేశంలో టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, కోల నాగేశ్వరరావు, ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, కొల్లేపల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, వీరవల్లి శ్రీనివాస్, శ్రీరామదాసు, పామర్తి వెంకటరామయ్య, బుచ్చిరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అఖిల తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 536వ రోజుకు చేరింది. టీడీపీ నాయకులు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి నాగరాజు, మారిశెట్టి శ్రీను, కొనగల్ల కాంతారావు, రామాంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అత్తిల్లో ఆదివారం జ్ఞానంపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందని దాస వెంకటప్రసాద్, మాణిక్యాలరావు తెలిపారు. తన ఇంటి వద్ద తాడేపల్లికి చెందిన సీనియర్ పీరియడ్ మాస్టర్ పి రేణుకాదేవి శిక్షణ ఇస్తారని తెలిపారు. ధ్యానులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరారు. భీమవరంలో జరిగిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ డెవలప్మెంట్ కార్యక్రమంలో బల్లిపాడు ఉన్నత పాఠశాల ప్రదర్శించిన సోలార్ ప్యానెల్ క్లీనర్ ప్రదర్శన రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైదత్ తెలిపారు. జిల్లా నుండి ఎంపికైన 2 ప్రదర్శనలో ఒక ప్రదర్శన తమ పాఠశాల నుండి ఎంపికైనట్లు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు కె రాము, వి సాయి బాలాజీ, పి మహేష్, కె చరణ్లకు మార్గదర్శకం వహించిన ఉపాధ్యాయులు ఎస్కే మల్లేశ్వరరావు, డిఎంజి ప్రసాదులను ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. బహుమతి ప్రధానోత్సవంలో డిఈఓ ఆర్ వెంకటరమణ నుండి జ్ఞాపిక, అభినందన పత్రాలు అందుకున్నారు. అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఇన్ఛార్జి మాజీ చైర్మన్ అందే సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందిన అందే క్లాస్ 1 కాంట్రాక్టర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా స్కిన్నెరపురం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామాభివృద్ధి కోసం పరితపించేవారు.
తమ గ్రామం రైతువారీ గ్రామమని అభివృద్ధికి చేయాలంటూ కోరేవారు. ప్రతి సంవత్సరం గ్రామంలో గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు పురస్కారాలు అందించేవారు. అందే అంటే పార్టీ రహితంగా నాయకులు అభిమానించేవారు. అత్తిలి ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో అత్తిలి అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఒక దశలో పోటీకి ఉపక్రమించగా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు విరమించుకున్నారు. అందే తన భార్య లక్ష్మమ్మను స్కిన్నెర్పురం సర్పంచ్గా చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అత్తిలి జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికై జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. మేకా శేషుబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించారు. అందేకు 4 కుమారులు ఉన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడులో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రధాన నిర్వాహకులు పులపర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, గిరిజ పూర్ణిమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు వై నాగరాజు ఆక్యుపేజర్ చికిత్సా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం ఈ నెల 6 వరకు జరుగుతుందని తెలిపారు. తణుకు ప్రాంతాల వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జోనల్ చైర్మన్ ఎంఆర్ కోటేశ్వరరావు, పి నాగు, ఆకులి వెంకటేశ్వరరావు, కడియాల సూర్యనారాయణ, కురిపల్లి సత్యనారాయణ, కార్యదర్శి ఎంవి రవి తదితరులు పాల్గొన్నారు. मेरा तो आपको भी नहीं मैं इधर मुझे को सर कैमरा మా తణుకు లయన్స్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. అలాగే మాకు సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ ఉంటుంది. దాని తగ్గట్లు మా యొక్క జిల్లా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఈ యొక్క భారతదేశంలో మా లయన్స్ క్లబ్లు అన్నీ చేస్తున్నాయి. అదే పద్ధతిలో మాకు తణుకులో 6 లయన్స్ క్లబ్లు ఉన్నాయి. ఈరోజు 1/3/2024 నుంచి 6 రోజుల పాటు ఆక్యుప్రెషర్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ని ఇచ్చేటువంటి డాక్టర్లు రాజస్థాన్ నుంచి ఒక బృందం ఒక 80 మంది పైన ఉన్నారు. వాళ్ళు 6 days ఈ ఆక్యుప్రెషర్ యొక్క ట్రీట్మెంట్ని ఇస్తారు. దాని ఇక్కడ 6 రోజుల పాటు మన కాళ్ళల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలంటే, శరీర భాగాల్లో రక్త ప్రసరణ బాగా ఉండాలంటే ఏం చేయాలనేది వీళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా తెలియజేస్తారు. ఇది 6 days జరగాలి. ఈచ్ పేషెంట్ కనీసం 20 to 30 minutes వాళ్ళ కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ డాక్టర్లు చెప్పినట్లుగా ఆ విధంగా చేసుకోవడం వల్ల మన యొక్క బాడీలో ఉన్నటువంటి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ అంటున్నారు. కాబట్టి ప్రజలు, అందుబాటులో ఉన్న ప్రజలు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని, ఈ ఆరోగ్యాన్ని మీరు పరీక్షించుకుంటానికి గాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ద్వారా ఉన్న పథకాలు అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద తణుకు తాలూకా న్యూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు పథకాలు నిలుపుదల చేసి ప్రోత్సాహం ఇచ్చిన మెమో 12/14 రద్దు చేసి బోర్డు ద్వారా గతంలో ఉన్న పథకాలు తిరిగి అమలు చేయాలని, బిల్డింగ్ మెటీరియల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం సుదీర్ఘకాలం కార్మికులు పోరాటం చేశారని అన్నారు. బోర్డులో డబ్బులు ప్రభుత్వం నేరుగా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. పాత క్లైమ్లకు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు అన్నం సూర్యనారాయణ, కార్యదర్శి కులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇసుక అందుబాటులో లేక కార్మికులు ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్యక్రమంలో గార రంగారావు, ఎన్ ఆదినారాయణ, రామచంద్రరావు, సుబ్రహ్మణ్యం, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఇన్ఛార్జి తహసీల్దార్ భాస్కర్రావుకు వినతిపత్రం అందజేశారు. ద్వారా పథకాలను సంక్షేమ బోర్డు ద్వారా పథకాలను ఆగిపోయిన క్లైములు వెంటనే ఆగిపోయిన క్లైములను వెంటనే ఆగిపోయిన క్లైములను వెంటనే ఆగిపోయిన క్లైములను వెంటనే ఆగిపోయిన క్లైములను వెంటనే భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే దానికోసం కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బోర్డు ద్వారా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని రకాల పథకాలని నిలుపుదల చేస్తూ 12-14 మెమోని విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేయడం వలన ఎవరైతే వాళ్ళ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, అందులో సభ్యులుగా ఉన్నారో బోర్డులో, వాళ్ళందరికీ గతంలో ఉన్నటువంటి పెళ్లి సందర్భంగా, అలాగే సహజ మరణం సందర్భంగా, అలాగే గర్భిణీ సంబంధించిన డెలివరీ సందర్భంగా, అలాగే ప్రమాదవశాత్తు సంబంధించినటువంటిది, ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, పిల్లలకి సంబంధించి స్కాలర్షిప్లు, రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా అందించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి 12-14 మెమో ఆధారంగా బోర్డులో సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా నిలుపుదల చేయడం అనేటువంటిది చేశారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడో భవనాలు కట్టాలంటే పైనుంచి కిందకి జారిపడి కాలు ఇరిగి చెయ్యి ఇరిగి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బోర్డుకి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వం కడతా ఉన్నారు. అలాంటి బోర్డు నుంచి ₹1 కూడా ఇవాళ విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. బోర్డులో ఉన్నటువంటి డబ్బులు భవన నిర్మాణ కార్మికులకి గతంలో ఉన్నటువంటి క్లెయిమ్స్ని కూడా విడుదల చేసి ఆ డబ్బులు ఇవ్వకుండా ఇవాళ అలా ఆపినటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. తణుకు మండలం వేల్పూరు 2 గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాలు వారి ఆరోగ్యపరమైన వివిధ రకాల పరీక్షలు, చికిత్సలు చేశారు. దీర్ఘకాలిక వేదికలకు మెరుగైన చికిత్స కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్న దుర్గాప్రసాద్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రెడ్డి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి అలివేలు, డాక్టర్ కె కీర్తి, డాక్టర్ డి రమేష్, డాక్టర్ ఎన్నిగల సహిత, డాక్టర్ కె సాయిభవాని, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. 330 మంది రోగులను పరీక్షించారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. ఈ ఐక్య సంఘటనతో నియోజకవర్గంలో గెలుపు ఖాయమైందని వివరించారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర ఇరగవరం మండలంలో 8వ రోజు కాకులేడు నుండి ప్రారంభించారు. తిమ్మాయికుంట నుంచి మాదిగపేట చివరి దాకా సీసీ రోడ్డు వేయించాలని స్థానికులు కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగిందని, తర్వాత ఎక్కడ రోడ్ల గురించి పట్టించుకోలేదని ఆర్మీ రాధాకృష్ణ తెలిపారు. అప్పట్లో శ్మశానం కోసం అనుమతులు మంజూరు చేసినప్పటికీ వైసీపీ పాలనలో దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదని వివరించారు. కంతేరులో ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాలు అందరికీ అందడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర గుంతలు పూడ్చాలని కోరారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ దళితులకు టీడీపీ జనసేన బాసగా నిలుస్తాయని గుర్తు చేశారు. పాదయాత్రలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత యువకులు వచ్చి సంఘీభావం తెలియజేశారని చెప్పారు. త్వరలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ఆర్మీ రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. పల్లెనిద్రలో భాగంగా కత్తపాడు గ్రామంలోనే ఆయన బస చేశారు. కార్యక్రమంలో బసవ రామకృష్ణ, చుక్కా సాయిబాబా, నరసింహమూర్తి, బుర్ది దుర్గారావు, సతీష్ సోమశేఖర్ రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర 8వ రోజు కాకిలేరు, కంతేరు, పొదలాడ, కత్తపాడు గ్రామాల్లో ఇరగవరం మండలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈరోజు కాకిలేరు గ్రామంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారందరూ కూడా పాదయాత్రలో పాల్గొనడం, అలాగే ఈరోజు జన సైనికులు ముందుకు వచ్చి మద్దతు తెలియజేసి ఈరోజు తెలుగుదేశం జనసేన ఐక్యతని చాటి చెప్పడం కూడా ఈ గ్రామంలో సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు దళిత నాయకుడు, యువ నాయకుడు అభి ఆధ్వర్యంలో అనేక మంది దళిత సోదరులు కూడా ఈరోజు ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు తెలియజేసే విధంగా అభి గారి నాయకత్వంలో ముందుకు రావడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందో ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లోనూ కూడా ఈ గ్రామంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ సమస్యలు అన్నీ అదే విధంగా ఉన్నాయి. అలాగే గతంలో శ్మశాన వాటికి కూడా ఈ గ్రామంలో మేము శాంక్షన్స్ తీసుకొస్తే ఈ తర్వాత అది కూడా ఈరోజు నిలుపుదల చేసి పనులు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో మరలా ఈ గ్రామాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. తప్పనిసరిగా అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 10 నెలల పరిపాలనలో ఈరోజు పూర్తిగా యువత భవిష్యత్ అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్తో అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు తణుకు నియోజకవర్గం నుంచి కూడా తణుకు ఉమెన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి ఆ రోజు చిత్తూరులో వచ్చినటువంటి టెలిఫోన్ కంపెనీలు ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే వచ్చినాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి దాదాపు 150 మందిని తణుకు నుంచే పంపించడం జరిగింది. ఆ రోజు ఆ విధంగా యువతకి భవిష్యత్తు కల్పించే విధంగా టెక్నికల్ కోర్సెస్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇచ్చి వారందరినీ కూడా వారి భవిష్యత్తుని నిలిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.